అనుకుంటున్నాం, చెప్తున్నాం, ప్రతిపాదిస్తున్నాం, నొక్కి ఒక్కడేస్తున్నాం. అది నిజంగా ఉందా లేదా? ఇక ఫస్ట్ డౌట్. ఉంటే ఎలా ఉంది? అది ఒకటిగా ఉందా, రెండుగా ఉందా, అనేకంగా ఉందా, ఎలా ఉంది? దీనికి సంబంధించిన సందేహం మీ నుంచి పొందాలని నేను ఆశిస్తున్నాను. ఏమంటారో చెప్పండి. మీకు అందరికీ మైక్ ఇవ్వలేదు, కుకీగా సమాధానం చెప్పండి అందరూ. ఎవరైనా ఎవరో తోచిన వాళ్ళు. ఆత్మ ఉందా లేదా, ఉంటే ఎలా ఉన్నది? ఒకటిగా ఉందా, రెండుగా ఉందా? అది ఏ రూపం ఉంది, ఎక్కడ ఉంది అని అడుగుతాను. నేను విధాన ప్రకారం వశిష్ఠుల వారు రాముడు అడుగుతాడు, మరణానంతరం జీవి ఎక్కడికి వెళ్తాడు, చనిపోయిన మనిషి ఎక్కడికి వెళ్తాడంటే వశిష్ఠుడు చెప్తాడు, ఆత్మ పైలోకి వెళ్తుంది, ద్విలోకి వెళ్తుంది. అది దీపం రూపంగా, అంటే జ్యోతి రూపంగా తిరిగాడుతూనే ఉంటుంది. సమస్తం ఏది విశ్వాలన్నీ తిరుగుతూనే ఉంటుంది. అది అంటే ఒక్కటే తిరుగుతుంటుంది, అంటే విశ్వంలో తిరుగుతూనే ఉంటుంది, తిరిగాడుతూనే ఉంటుంది. చేసి చేస్తూనే ఉంటుంది. సరే, ఇప్పుడు ఇంతకీ అడిగిన ప్రశ్న కరెక్ట్గా చెప్పు. ఆత్మ ఉందా లేదా? నువ్వు దానికి మాట్లాడు. రాముడు ఎవరు, రావణాసుడు అది కాదు, మామూలుగా మాట్లాడుకుంటున్నాం మనం. ఉన్నది ఏమన్నావు? గుడ్, వెరీ గుడ్. ఉంటే ఎంతగా ఉంది? అన్నీ ఒకటిగా ఉందా, రెండుగా ఉందా? ఆత్మ నుంచి నువ్వు ప్రాణంలోకి వెళ్ళిపోయావు. ప్రాణం ఆత్మ వేరు అని అలా ఆగిపోయావు. గుడ్. అప్పుడు వీడు చెప్పే ప్రాణం పాయింట్ ఒప్పలేక సరే. ఇంకా అమ్మాయిలు మీరు పుట్టుక చావు లేదు కాబట్టి ఆత్మ ఒక్కటే. రైట్, ఒకటే, అనేకం కాదు. మరి ఇప్పుడు నీ లోపల ఆత్మ ఉందా లేదా? మీ ఆయనకు కూడా ఉంది కదా, మరి మీ ఇద్దరు ఒకటే? కరెక్టే. మరి నువ్వు డిఫరెంట్గా కనబడుతున్నావు కాబట్టి నా ఆలోచన వేరే ఉంటుంది, ఇంకో వేరే వాళ్ళ ఆలోచన వేరే ఉంటుంది. ఆత్మ మాత్రం ఒకటే. కాబట్టి ఇప్పుడు విడిగా మాట్లాడుతున్నప్పుడు అవి రెండు ఆత్మని కావు అనాలా? అంటే మనసు నా ఆలోచన విధానం వేరు ఉంటుంది. ఆత్మ మాత్రం ఒకటే, నడిపించేది మాత్రం ఒకటే. కాకపోతే నా వెనకాల డ్రైవ్ ఫోర్స్ అనేది ఆత్మ ఉంటుంది. సో నేను చేసేది మాత్రం నా మనసు ప్రకారం చేస్తాను. ఆత్మకు ఏదైతే ఆత్మ ఉందో ఆత్మ అజ్ఞానానుసారం చేయదు. కొంతవరకు పాయింట్లకు వచ్చాం. వెరీ గుడ్, వచ్చాం. అయితే మరి ఇప్పుడు మనం స్థూలంగా కనపడిన ప్రతిరాళ్ళ ఆత్మ అంటాం కరెక్ట్ కాదు కదా. ఎందుకని నువ్వు ఎంతసేపు చారి గురించి మాట్లాడుతున్నావు, కానీ ఈ లోపల ఉండే అసలు చారి మనం మాట్లాడతాం. అంతవరకు మనం చేసేది తప్ప కదా. అంటే ఈ దానికోసం ఎవరో తప్పు చేశాను అనుకోకండి. మనం ఎక్కడ తప్పు పోతున్నాం దాన్ని చెరపడానికి ప్రయత్నం చేస్తాం. ఎందుకు అందరం ఆత్మ కన్నా, కానీ మనం ఎప్పుడు మనసుతోనే ఆపరేట్ చేస్తున్నాం, కానీ ఆత్మను ఆపరేట్ చేయట్లా. అందువలన నువ్వు కేవలం ఆత్మ ఒకటే అని చెప్పడం కరెక్ట్ కాదని నా ఉద్దేశం. ఎందుకంటే నడుపుతోందంతా మనసే కదా. అదన్నా ఏదన్నా ఒక మాట అన్నంగానే కోపం వచ్చేది మనసుగా ఆత్మకా?
మరి కరెక్టా? అంటే నువ్వు ఏ స్థాయిలో ఆపరేట్ చేస్తున్నావు? నువ్వు ఏ స్థాయిలో ఉండాలి, ఏ స్థాయిలో ఉంటున్నావు? ఇంతటి దానికి మళ్ళీ కొత్త బ్రాంచ్ డెవలప్ అయింది. ఏమిటి? అతను భగవంతుడు ఉన్నాడా లేదా, ఆత్మ ఉందే లేదని తీసి కొత్త. ఈ బేసిక్ నాలెడ్జ్ గురించి పూర్తి అవగాహన లేకుండానే మనం వేదాంతం గురించి, ఆత్మ గురించి అన్నీ మాట్లాడు. అనా కదా? కాబట్టి ఒక చిన్న కథ చెప్పుకుంటే, భగవంతుడు ఉన్నాడా లేడా, నీ విశ్వాసం ఉంటే ఎలా అది తెలుస్తుంది, ప్రకటితం అవుతుంది అనే విషయాన్ని మనం కావ్యకంఠ గణపతి ముని జీవితంలో జరిగిన విషయాన్ని మనం తీసుకుందాం. ఒకరోజు వాళ్ళు అరుణాచలంలో వచ్చారు. ఆయన తమ్ముడు. రాత్రి అవుతుంది. ఆ రోజు ఏకాదశి. అందరూ ఉపవాసం ఉంటారు. ఎవరు భోంచేయరు, వంట వండరు. తమ్ముడికేమో నాలాగా ఆకలి ఎక్కువ. అన్నయ్య ఆకలి వేస్తుంది, పెట్టిస్తూ ఆకలి పెట్టిస్తుంది. సరే, ఆయన దగ్గర బస్సు కోసం పెట్టుకున్న డబ్బులు వెచ్చించి దాంతో ఒక డజన్ అరటిపళ్ళు కొని తమ్ముడికి ఇచ్చాడు. అవి తినేశాడు. మళ్ళీ తాలేదు, ఆకలి వేస్తుంది. నా దగ్గర కాళ్ళు చేతులు తప్ప ఏం చేయాలని చెప్పి ఆయన కూడా బాధపడుతూ ఎవరు పట్టట్లేదు, ఏం చేయాలని మనకి ఫుడ్ దొరకటం లేదు అనుకుంటూ నిస్పృహతో వాళ్ళు బయలుదేరి వస్తుండగా అనుకోకుండా ఒక ఇంటి మీద గట్టు అరుగు మీద ఒక ముసలాయన కూర్చున్నాడు. నాయన, మీరు బంధువులలో బార్మలలో ఉంది, భోజనం చేసి వెళ్ళాలా లేదండి భోజనం చేయాలి. అయితే మీరు రండి, నేను భోజనం పట్టిస్తాను. మా ఆవిడ ఉపవాసం ఉంది, కానీ ఆవిడకి ఉన్న అదే నియమం ఏమిటంటే, ఏకాదశి రోజు రాత్రిపూట ఎవరు భోజనం పెట్టుకుంటే కానీ ఆవిడ భోజనం చేయదు. మరో రోజు దాకా ఉంటారు. మామూలుగా ఉపదేశం ఉంటే, ఉపవాసం ఉంటే ఏకాదశిక దాతలు చేయాలి. కానీ ఈవిడికి రాత్రిపడి చేస్తుంది. దానికోసం నుంచుంది, వెయిట్ చేస్తుంది. ఎవరు రావడం లేదు. మీరు భగవంతుని పంపించినట్టుగా మా ఇద్దరు వచ్చారు, రండి అని చెప్పి తీసుకు. సరే, ఆవిడ సంతోషపడింది. మీరు స్నానం చేసి రండి, భోజనం వండిస్తానని చాలా బ్రహ్మాండమైన ఫుడ్ పెట్టి తిన్నారు. తిన్న తర్వాత అప్పుడు ఉన్న ఆచారం ఏంటంటే, నీకు భోజనం పట్టి అయిపోయిన తర్వాత నీకు గంధం ఇవ్వాలి. గంధం మగవాళ్ళకి అది తీసుకుని రాసుకుంటే కానీ నీ భోజనం పూర్తయినట్టు కాదు. సో ఆవిడకి ఆ గంధం కూడా ఇచ్చింది. సరే, భోజనం చేశారు. మంచి ఆయాసంగా ఉంది పరిస్థితి. సరే, అప్పుడు తాంపూలాలు కూడా ఇచ్చింది. సరే, మేము ఇప్పుడు రాత్రిపూట ఎక్కడికి వెళ్ళలేమమ్మా, మా వల్ల కాదు, కాస్త నువ్వు జాగా ఇస్తే నేను వాకిట్లో వరండాలో పడుకుంటాం అని చెప్పి ఈ ఆకులు అన్నీ తీసుకొని వెళ్ళి అరుగు మీద కొరకు పడుకున్నాం. బాగా నిద్రపట్టింది. మనందరికీ అదే కదా, భోజనంగా నిద్ర వస్తుంది. నిద్రపోయారు. తెల్లవారుదాను మామూలుగా మెలకు వచ్చారు. మెలకు వచ్చి చూసేప్పటికీ వాళ్ళకి ఏమీ తెలియదు, ఎక్కడున్నామో తెలియట్లేదు. ఒళ్ళు తెలియకుండా నిద్రపోయాను. మీకు సుష్మృతి గురించి చెప్తూ ఉంటాం కదా మేము, సుషుప్తి. అలా ఒళ్ళు తెలియకుండా నిద్రపోయారు. ఎక్కడున్నారా అన్నయ్య ఎదుర్కొంటుండే
అక్కడ ఏంటంటే వాళ్ళు చూస్తే కళ్ళు తీసి చూసేప్పటికీ వాళ్ళు వినాయకుడు గుళ్ళో ఉన్నారు. ఆ ఇల్లు లేదు, అమ్మవారు లేదు, ఆవిడ లేదు, ఆయన లేడు, ఎవరు లేదు. కానీ సంఘటన జరిగిందనకి గుర్తుగా వాళ్ళు పెట్టుకున్న తమలపాకులు డబ్బా అది మాత్రం కావట్లేదు. ఇప్పుడు ఈ కథ జరిగిన దాన్ని మనం ఉదాహరణగా తీసుకుంటే భగవంతుడు ఉన్నాడో లేడో విషయం గురించి అనుమానం ఉందా లేదా? వాళ్ళకి ఎవరు పెట్టారు భోజనం? వాడు ఉన్నది ఇల్లు కాదు, కనపడిన వ్యక్తులు వాళ్ళు కాదు, ఒక గుళ్ళో వాళ్ళకి ఆహారం దొరికింది. మరి అబద్ధం అనుకుందామా? మీకు ఎత్తిన తంబూరు ఎత్తినది కూడా అక్కడ చేయకూడదు. సో ఇప్పుడు మొదటి క్వశ్చన్కి ఆన్సర్ చెప్పడం ఏంటంటే భగవంతుడు ఉన్నాడా లేక ఆత్మ ఉన్నదే అంటే ఉంది అనేది చెప్పడానికి ఈ కథగా చెప్పమంటారు. కాబట్టి అసలైన డౌట్ వస్తున్నాం ఏమిటంటే ఆత్మ ఉందని మాట్లాడటం మొదలు పెడితే మీరు ఒకటి మాట్లాడుతున్నారు, మీరు ఒకటి మాట్లాడుతున్నారు, ఆయన ఒకటి మాట్లాడుతున్నారు, ఒకటి మనసు ఉంటున్నాడు, ఒకటి ప్రాణం ఉంటున్నాడు, ఒకటి ఇంకోటి ఉండు, ఒకటి కాళ్ళు ఉంటున్నాడు. ఇందులో ఏది కరెక్ట్? అయితే అసలు రహస్యం ఆయనకి లోపలికి వెళ్ళి మనం చూస్తే ఆత్మ ఉంది లేదు, ఒకటి ఉందా, రెండు ఉందా, నాలుగు ఉందా, ఇవన్నీ చెప్పడానికి అక్కడ ఎవరు లేరు. అక్కడ ఎవరు లేరు. ఎప్పుడైతే ఒకరు ఉన్నారని మాట్లాడుతున్నావో అది ద్వైతం అయిపోయింది, అద్వైతం దాటిపోయింది. మరి ఆత్మ ఒకటే అనుకున్నప్పుడు అందరిలో ఉన్నప్పుడు నీ ఆలోచన ఎలా ఉందో ఆవిడ వెళుతున్నా అలా ఉండాలి. నువ్వు ఎలా పాడుతున్నావో ఆవిడికి ఎలా పాడుతుంటారా కదా. కాబట్టి నేను నాకున్నటువంటి అజ్ఞానంతో ఆత్మ గురించి నీకు చెప్పడం మొదలెట్టి నీవు అనుమానంతో నువ్వు దాన్ని అర్థం చెప్పడం ప్రయత్నించు. అవునా కదా? మామూలుగా తింటున్నారే నన్ను గుడ్డి వాళ్ళు ఏనుగును వర్ణిస్తారని చెప్పి ఆ విధంగా నువ్వు ఆత్మ గురించి నువ్వు మాట్లాడుతున్నావు, నాకు తోచి నేను మాట్లాడుతున్నాను, ఆవిడ మాట్లాడింది ఆవిడ మాట్లాడుతాను. ఇందులో ఎవరిది కరెక్ట్ అన్నది ఎవరు తప్పనని ఇప్పుడు సమాధానం చెప్పండి. నువ్వు నిజం పడిన ఆత్మ ఒకటే అని నువ్వు అన్నప్పుడు మన ఇద్దరి మధ్య కన్వర్సేషన్కి సంభాషణకి అవకాశం లేదు కదా. కాబట్టి జ్ఞాని తెలుసుకున్న జ్ఞాని రమణరావు గారు నోరు మోసుకుపోతున్నాడు. ఎవరో సందేశం అమాయకంతో అడిగితే వాడి సమాధానం చెప్పాడు తప్ప ఏనాడు తాను తనది ఆత్మ అంటే ఇది అని ఎప్పుడు అని చెప్పలే. కాబట్టి మనందరం కూడా కొద్దిగా పద్ధతులు వెళ్ళామండి. దయచేసి నేను ఆత్మలో నేర్చుకున్నాను బ్రహ్మాండంగా వచ్చు అని మాట్లాడే ప్రయత్నం చేయకండి. అదైనా తెలియకుండా ఉండటంగా మంచిది. నేను గురువుగారు తిప్పేవారు ఏమి వెళ్ళక ఏమి తెలియక ఉండవలన ఈ ప్రపంచం అన్నమో ఎడ్డివాళ్ళే తిరగవాలి. అందువల్ల మనం నీకు తెలీదా నీతో పాటు ఆశ్రమం నుంచి వచ్చానని అనకండి. నేను తిరగొచ్చేది ఎందుకంటే ఎక్కువ చదువుకున్నాడు ఎక్కువ మాట్లాడకూడదు. కొద్దిగా చదువుకున్నాడు ఎక్కువగా మాట్లాడడం ప్రయత్నం చేస్తాం. అందువల్ల మనందరం ఇప్పుడు చదువుకున్న వాళ్ళగా ఉందామా లేని వాళ్ళగా ఉందామా మీరు చెప్పండి.
కాబట్టి ఆత్మ గురించి భగవాను గురించి ఎక్కువగా మనం చెప్పడానికి ప్రయత్నం చేయొద్దు. దయచేసి నాకు కలిగిన సందేహం ఇది తప్పు అయితే చెప్పండి. నీ ఆలోచన విధానం తప్పు అంటే చెప్పండి, నేను రెడీ. అది మీకు ఇప్పుడు అనుమానం వస్తుంది. మమ్మల్ని కూర్చోబెట్టి నిద్రపోయినా కిందకి పడిపోతున్నా మీరు ఎందుకు చెప్తున్నారు? మనం చేస్తుంది అది కదా, మాట్లాడుతున్నాం కదా. మరి మాట్లాడాలా మాట్లాడకూడదు? నేను చాలా లోపుగా ఆలోచించాను, అందుకని చెప్తున్నాను. ఇప్పుడు రాగానే 10 మంది చేరారు, ఎవరైనా విషయం ఎత్తుకుంటారా అంటే ఎవడో మాట్లాడు, ఎరా కనకయ్య కదా, గమ్మ అయిపోతారు. కాబట్టి నువ్వు ఎంత జ్ఞానులు ఏం మాట్లాడు, ఏమీ తెలియక అగ్గినన్ను మీ మాట్లాడుతున్నాం. అది ఎట్లాగో ఇట్లాగా, ఇది ఎంతవరకు కరెక్ట్ చెప్పరా సార్? ఇది కరెక్ట్. వస్తున్నాం రెగ్యులర్గా, వింటున్నాం, మామూలుగా మర్చిపోతున్నాం, అది వేరే థింగ్, అది మన జన్మ హక్కు. కానీ ఈ విధంగా ఎక్స్చేంజ్ ఆఫ్ వ్యూస్, నీ అభిప్రాయాన్ని నా అభిప్రాయం, పైగా ఇద్దరు మాట్లాడే తప్పే ఒకడు రెండో ఖండితనం. ఎంతవరకు? కాబట్టి మనం అందరూ ఆచరణ రాగానే సైలెంట్గా కూర్చోవడం మంచిదా? ఎన్ని నాకు కలిగిన సంతోషాలు, సందేహాలు. ద మోర్ యూ టాక్ ద మోర్ కాంప్లికేటెడ్ ఇట్ విల్ బికమ్. నువ్వు ఎక్కువగా మాట్లాడిన కొద్దీ ఆ ఇష్యూ కాంప్లికేట్ అయిపోతుంది. కాంప్లికేట్ని తెలుగులో ఏమంటారు, అది ఇంకా జటిలం అయిపోతుంది. అందుకని ఎక్కువగా మాట్లాడకుండా ఉండటమే శ్రేయస్కరం అని చెప్పి. సో గురుగారు ఒక కథ కూడా చెప్పారు ఈ విషయంగా. అదే ఒక రాజుగారు ఓ మంత్రి గారు ఉండేవాళ్ళ. అంటే ఎట్లా మాట కూడా మిస్అండర్స్టాండ్ అవుతుందో అనేది చెప్తున్నాను. సరే, ఆ రాజుగారు రాత్రిపూట మీరు చెప్తే చెప్పండి. రాత్రిపూట లైట్లు ఆరిపోయినాయి, కరెంటు పోయింది. అయితే మంత్రి గారు చీకట్లో చూడగా రాజుగారిని కావలించుకున్నాడు, తగిలితే దగ్గరికి వెళ్ళాడు. రాజుగారు కోపైంది, ఏమయ్యా కడుగు ఉండలేదా, నన్ను కావలించుకున్నావు అని అన్నాను. క్షమించారు రాజుగారు, ఆవిడ రాణిగారిని అనుకుని మిమ్మల్ని పట్టుకున్నాను అన్నమాట. అది ఇంకా పెద్ద ఇదైపోలే. సో నేను రాణిగారిని అనుకుని నిన్ను పట్టుకున్నాను, పొరపాటు అయిందన్నాడు. సో ఆ పొరపాటు ఇప్పుడు ఎంత, ఇంకా అసలు వాడి తలబోయే అట్లా మాట్లాడినప్పుడు మిస్అండర్స్టాండింగ్స్ అట్లా వస్తాయి. ఇందాక మీరందరూ మాట్లాడినప్పుడు గురువుగారు అడిగారు, మీరు ఆత్మతో ఆపరేట్ చేస్తున్నారా, శరీరంతో మనసుతో ఆపరేట్ చేస్తున్నారా అని అడిగారు. సో అందరూ కూడా మనసుతోటే ఆపరేట్ చేస్తున్నాం కాబట్టే ఇక్కడ ఆత్మ గురించి చెప్పే విషయం లోపల వెళ్తా. నేను చెప్పేది అది, ఇంతసేపు నీ మనసు నన్నేమన్నా అన్నాడా వాడిని బాగా నాడే, ఇవి ఆలోచనలు అయితే నీ ఎక్కడ నువ్వు ఆత్మ ఆలోచిస్తున్నావు? అసలు మనకి కోపం వస్తుంది, ఎందుకు ఇక్కడికి అది ఎందుకు జరుగుతుంది? ఆ క్షణం తర్వాత దాన్ని మర్చిపోగలిగే పరిస్థితికి ఆ సాధన మనం చేయట్లేదు. అది ఇంతకీ ఏంటంటే ఆ కంక్లూషన్ అది మీకు తెలియజెప్పడానికి, ప్లస్ కేవలం ఇక్కడికి వచ్చి ప్రేక్షక పాత్ర వహించడానికి కాదు, సత్సంగ్ డెవలప్ అవ్వాలి. మీరు మాట్లాడుతున్నారు, మీరు ఆత్మానికి రాకముందు, ఈ విద్య నేర్చుకోకముందు పరిస్థితి ఇప్పుడు పరిస్థితి ఏమైనా తేడా ఉందా లేదా? ఏమైనా ఇంప్రూవ్ అనుకుంటున్నావా లేదా?
ఓ అది నేను మాట్లాడేటట్టు చేస్తాను, హ్యాపీ. కానీ అక్కడితో ఆగిపోతే ఊరుకోరా, లేక నువ్వు చేయాల్సింది ఏమన్నా ఉందా? అనే 2 words కి డిఫరెన్స్ అంటే కంప్లీట్గా ఆధ్యాత్మికంలో ఇప్పుడు వాళ్ళు అన్నట్టుగా మంత్రాలు ఇవ్వడం సంథింగ్ భౌతికంగా ఇవి అవుతాయి అనటం ఒక పర్టికులర్గా పరమార్థికం అంటేనే ఇవన్నీ కలిసి వస్తేనే. అవునండి, ఆత్మలో అన్నీ ఇమిడి ఉన్నాయి అన్నప్పుడు ఆత్మ గురించి తెలుసుకుంటామా, విడివిడిగా ఉన్న వాటిని గురించి? ఏది ఆత్మ లేనిది ఇవేవీ లేవు కదా. ఆత్మ లేనిది ఇవేవీ లేవు కదా. నువ్వు యజ్ఞము చేయలేవు, యాగము చేయలేదు, సత్సంగము చేయలేవు, మనిషిగా కూర్చొని లేవు, నిలబడను లేవు. సో అప్పుడు మరి ఆత్మ గురించి తెలుసుకుందామా, ఆత్మ మీద ఆధారపడిన వాటిని మీద గురించి తెలుసుకుందామా? దేని గురించి తెలుస్తున్నాము? ఆధ్యాత్మికం ఈజ్ ఇన్ పారమార్థికం. ఇందాక ఒక మంచి విషయం మీద సత్సంగం చేసుకోవడం జరిగింది. అందులో మనందరికీ కలిగిన ఒక సందేహం ఏంటంటే, అన్ని చోట్ల చెప్పబడుతున్నటువంటి ఆత్మ అనేది ఒక్కటేనా, ఎక్కువ ఉన్నాయా, ఉంటే ఎన్ని ఉన్నాయి అనేది ఒక మనందరికీ కలిగిన సందేహం. దాని మీద మనం కొన్ని విషయాలు మాట్లాడుకోవడం జరిగింది. అయితే దాని మీద పూర్తి విధాన అవగాహన రాకుండానే మనం ఏదో ఆచరణలో ఉన్న కొన్ని విషయాల గురించి మాట్లాడుకోవడం, మిగతా వాళ్ళు కూడా ఏదో మాట్లాడడం వెళ్ళినా అతని విషయంలోకి మనం కొద్దిగా పక్కకు జరిగాం. ఇప్పుడు ఆ విషయాన్ని పూర్తిగా మనకు తెలిసినప్పుడు మాట్లాడుకుందామని ఈ ప్రస్తావన తీసుకురావడం జరుగుతాం. ఇప్పుడు మనకున్న సందేహం ఏంటి? మొట్టమొదట ఆత్మ ఒకటేనా లేక అనేకం? కాబట్టి ఆత్మ ఒకటే అనే సిద్ధాంతాన్ని ఎంతోమంది పూర్వీకులు, జ్ఞానులు, ఆఖరికి భగవద్గీత చెప్పిన కృష్ణ పరమాత్మ సహా అందరూ కూడా ఆత్మ ఒకటే ఉంది, అది తప్ప ఇంకేమీ లేదు అని ఆయన ప్రతిపాదించడం జరిగింది. మరి మనకి ఇక్కడ కనపడుతుంది, ఎన్నో కనపడుతుంది, ఎంతోమంది ఉన్నారు, అందరిలోనూ ఆత్మ ఉంది, అగ్ని చేయడానికి వీల్లేదు. కాబట్టి అది నిజమా, ఇది నిజమా, అది మనందరికి కలిగిన సందేహం. ఇప్పుడు దాని గురించి ఆలోచిస్తే నాకు కలిగిన గురుదేవులు ఇచ్చినటువంటి క్లారిఫికేషన్ ఏమిటంటే, ఆ అమ్మ ఆత్మ ఎప్పుడూ ఒకటే ఉంది, అనుమానం లేదు. అయితే ఒక తెలిసిన జ్ఞాని లేక గురువు ఆ స్థాయిలో, ఆత్మస్థాయిలో ఉంటూ ఆత్మస్థాయిలో లేనటువంటి శిష్యుడికి, స్థూలంగా ఉన్న శిష్యుడికి చెప్పడానికి వాడు ఒక అనుసరించే విధానం ఏదైతే ఉందో దాని ప్రకారం ఒక అన్నిగా కనబడడం జరుగుతుంది. దానికి ఉదాహరణ ఎలా అంటే మనం మామూలుగా లెక్కలు చేసేటప్పుడు కింద ఉన్న ఇది ఎక్కువ ఉంది అనుకోండి, 7వ నెంబర్ ఉంది అనుకోండి, పైన 5 ఉంది, అప్పుడు మేము ఏం చేస్తున్నాం? అప్పు తెచ్చుకుంటాం. మేము అందరికీ అర్థమయ్యే మాట ఇంగ్లీష్ చెప్తే తెలియదు, మాకు తెలియదు. అప్పు తీసుకుని ఏం చేస్తాం? తర్వాత దాన్ని వదిలేస్తాం. ఇప్పుడు మన విషయంలో కూడా గురుదేవులు మనకి ఆత్మ ఒకటి అని చెప్పేటప్పుడు ఆయన ఉన్న జ్ఞాన స్థితి నుంచి, ఆత్మస్థితి నుంచి స్థూల శరీరం కిందకు వచ్చి నీకు అర్థం చేయడానికి చెప్తాను. నీకు అప్పుడు ఏం చేస్తున్నావు? నీకు స్థూల శరీరం ఉన్నావు కాబట్టి నీకు అప్పు ఇస్తున్నాడు ఆత్మని. కొద్దిసేపు నువ్వు అదిరా అది ఆత్మరా అని కొంతసేపు నీకు ఉదాహరణ చెప్తున్నాను.
అప్పుడు నువ్వు అర్థమవుతుంది అని ఉంటున్నావు ఏదని అనుకోను. ఈ ఈ ఈ కాన్సెప్ట్ అది అర్థమైందో కాలేదు. లెక్కలు తీసేటప్పుడు మనకి కింద ఉన్నటువంటి విషయం పై లెక్క ఉన్నప్పుడు పై దగ్గర వెళ్ళినప్పుడు మనం ఏం చేస్తాం, పక్క నుంచి అప్పు తెచ్చుకొని అప్పుడు ఇది కలిపి దీన్ని సాల్వ్ చేస్తాం. సో ఆ విధంగా గురువు ఎప్పుడూ జ్ఞానస్థితిలోనే ఉన్నాడు, ఆత్మస్థితిలో. అయితే నీకు కమ్యూనికేట్ చేయడానికి మన వల్ల ఏం పొరపాటు జరుగుతుందంటే ఆ తీసుకున్న అప్పుని మాత్రం ఉంచుకున్నాను కానీ ఒరిజినల్ మనం మర్చిపోతాం. అందువలన గురువు ఎప్పటికీ లాగలేకపోతున్నాడు. ఎందుకంటే వీడు తీసుకున్న అప్పు దాన్ని వదలటంలో తీర్చట్లేదు. దీన్ని మీకు ఉదాహరణ ఇంకో విధంగా చెప్పాలనుకుంటే, అందరూ చిన్నప్పుడు చూసే ఉంటారు రామకృష్ణ సెలవం, తెలాంటి రామకృష్ణ సెలవం. అందులో రాయలు వారి దగ్గరికి ఒక సొల్యూషన్ వస్తున్నాడు. ఒక ముగ్గురు అన్నదమ్ములకి తండ్రి 17 ఏనుగుల్ని ఇచ్చి సమానంగా పంచుకున్నాడు. ఎట్లా పంచుకోవాలో తెలియదు, కొట్టుకున్నారు అందరూ. రాయలు గారి దగ్గరికి వచ్చింది. రాయలు గారి పండితులందరూ ఎవరు చెప్పలేకపోయారు. అప్పుడు తెలాంటి రామకృష్ణ వచ్చి నేను సాల్వ్ చేస్తానంటాడు. అని ఏం చేస్తాడు అంటే, రాజుగారి ఏనుగుని తీసుకొచ్చి నేను ఇక్కడ కట్టేశాను కాసేపు. ఇప్పుడు ఏమైంది, 18 అయినప్పుడు మిగతా తండ్రి చెప్పిన ప్రకారం ఒకరికి 9, ఒకరికి 6, ఒకరికి 3 ఇచ్చేశాడు. ఇచ్చి రాజుగారి ఏనుగు వెనక్కి పంపించేశాను అన్నాడు. అప్పుడు సాల్వ్ అయింది కదా. ఇప్పుడు మనందరికి కూడా ఏంటి, ఒకటే ఉందా, అన్నున్నాయా, ఏం చేశాను, ఇది మనకి కదా డౌట్. మనం ఎప్పుడూ ఫిజిక్స్ లెవెల్ ఉంటున్నాం, తోళ్ళ ఉంటున్నాం, పై తల్లి కొట్టల్లా. అందుకని నేను గురు ఏం చేస్తాడు, నేను టెంపరీగా యోగం నేర్పి పైకి లాగుతాడు. అది తెలుసుకోరా, ఉన్నది ఒకటే అని చెప్పి నువ్వేం చేస్తున్నావు, దాన్ని వదిలేసి మళ్ళీ కిందకు వచ్చేస్తున్నావు. సో ఎప్పటికీ మన దగ్గర ఒకటిగా కనపట్ల, అవునా కాదా? సో ఇది నాకు కలిగినటువంటి ఆన్సర్ గురువు ఇచ్చింది. ఓకే, తర్వాత ఇంకొక కాన్సెప్ట్ ఏంటంటే, మళ్ళీ అలాంటి వాడే ఎవడైతే ఆత్మ ఒకటి ఏముందని తెలుసుకోవడానికి యోగం ద్వారా ఇంకో విధంగా కానీ ఎవడన్నా కానీ వాడికి తెలుసుకున్న వాడికి చెప్పబడినటువంటి ఒక ప్రపోజిషన్ ఏంటంటే, మ్యాటర్ నైదర్ క్రియేటెడ్ నాట్ సాల్వ్డ్, డెస్ట్రాయిడ్. నాట్ డిస్ట్రాయిడ్. వాడు చెప్పాడు గొప్పగా ఉందని మనం అనుకున్నాం కదా. ఇప్పుడు మనకి ఆలోచించి దాన్ని ఎక్స్టెండ్ చేస్తే, నువ్వు ఒక బాలకృష్ణగా వచ్చినంత వరకు మాస్టర్గా ఉన్నావు. అందులో ఉన్నటువంటి విషయం వెళ్ళిపోయిన తర్వాత యు ఆర్ టేకింగ్ అనదర్ స్టెప్, బట్ యు ఆర్ నాట్ డిస్ట్రాయిడ్. సో ఆ ప్రపోజిషన్ ఇక్కడ యాక్షన్ అవుతాం. మరి ఏమిటో తెలియదు, అమ్మాలేదు చెప్పాలి, ఏం అర్థం కాల. తెలీదు, చదువుకున్నా ఉంటే చదువులో ఉంటే దాంట్లో ఉంటుంది. నాశనం చేయలేము, అది మార్పు ఉంటుంది, మారుతూ ఉంటుంది తప్ప అది కాదు. సో మన విషయంలో కూడా ఏం జరుగుతుంది, ఈ అది శీర్షాన చెప్పేటండి సహస్ర, ఈ సహస్ర శరీరంలో ఉంది. కొంతకాలం అయిన తర్వాత ఈ శరీరం నుంచి ఇంకో తల్లి వెళ్ళిపోతుంది. అంత మాత్రం చేత సహస్ర లేని అంటాను వీల్లేదు.
ఎటర్నల్గా ఎప్పుడూ ఉన్నాను. ఏమండి? కాబట్టి ఎవడో ఏ భారతదేశంలో చదువుకున్న వాడికి కూడా ఈ విషయం అందించబడింది. ఎందుకని వాడు సూక్ష్మ దృష్టితో ఆత్మస్థాయిలో నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. అందులో వాడికి రివైల్ చేయబడింది. ఇప్పుడు మనకి ఎందుకు రావడం లేదు ఈ ఆలోచన? ఎందుకు మనం ముందుకు వెళ్ళలేకపోతున్నామంటే మనం ఆ స్థాయిలోకి మనం వెళ్ళటం లేదు. వచ్చిన కాస్తతోని అన్నీ వచ్చేస్తున్నాను అనుకుంటున్నాం. మనం మోసం చేసుకుంటున్నాం. పక్క వాళ్ళని కూడా మౌనం చేస్తున్నాం. అలాగే కూర్చున్నాం. ఎస్, అర్థమైందా? అందువలన ఆత్మ ఎప్పుడు ఉంది, అన్ని చోట్ల ఉంది. దాన్ని ఎందుకు వాడుకోవాల్సి వస్తుంది? అయేకం అని వాడు మనకి పరంలో కూడా చెప్తున్నారు కదా, ఒకరిగా ఉన్న పరమాత్మ అనేకంగా ఆగుతున్నాడు అని చెప్పండి. అది ఎందుకు నేను ఇలస్ట్రేట్ చేయటాను. ఏమీ లేదంటే నువ్వు ఒప్పుగలవు. వాళ్ళకి నాకు స్వరూపంగా కనపడితే ఐ యాక్సెప్ట్. చూపించాలి నీకు. నీ ఎందుకని నువ్వు ఫిజికల్గా ఉన్నావు, స్థూలజంలో ఉన్నావు కాబట్టి నీకు అర్థం అవడానికి, కాంప్రహెండ్ అవడానికి అది చెప్పడం జరిగింది. నిజానికి లేదు. అదే ముందుగానే అది ఏం లేదు చెప్పాను అనుకో, నువ్వు కూడా లేవుంటాడు అంటేనా కదా. కాబట్టి నీ శిష్యుడు స్థాయిలోకి రావడం కోసం వాడు తన మెట్టు దిగి వీడిని పైకి రావడానికి ప్రయత్నం చేసి అప్పు ఇచ్చే బంధనం చేసి మన పద్ధతిలోకి తీసుకున్నాం. ఇకపోతే మనందరం అప్పు తీసుకుని మర్చిపోయి ఎగొడుతున్నాం. ఎందుకు చేస్తున్నాం కదా? ఎందుకంటే మన దానికి ఇంకా న్యూటన్ సూత్రం వచ్చింది అంటాం. వాడు ఏం చెప్పాడు? యాపిల్ కింద పడిపోయి ఇదే పని నుంచి పడిగా గ్రావిటేషన్. కాబట్టి గురువు నిన్ను పైకి లాగి అప్పు ఇచ్చి చూపించి ఆత్మకరణ చూపించిన తర్వాత వాడు ఆడంలాగా పొరపాటున మళ్ళీ ఆ యాపిల్ చూడటం మన కిందకి చూశాడు. దయతో అర్థం చేసుకోండి. కిందకి చూశాడు, చూపడానికి అట్రాక్టివ్. భూమి పెళ్ళాం, అదే ఆడది. ఈ రెండు గుంజేసింది. సో అమ్మగారు మూలాధారంలో కొంది. సో నిన్ను కాకుండా పైకి లాగి లేపు కూర్చోబట్టే ప్రయత్నం చేస్తున్నాడు. జ్ఞానం తెలుసుకున్న ఆత్మజ్ఞాని. ఆత్మజ్ఞానం అయిన వాళ్ళ సంగతి, గురువుల సంగతి కాదు, అందరి గురువులు కాదు. దయచేసి వినండి. అర్థంగా? కాబట్టి అక్కడ చెప్పిన ప్రిన్సిపల్ కూడా వాడు చెప్పబడింది. న్యూటన్కి ఎందుకు చెప్పబడింది? ఇది వాడి స్థాయి ఉంది ఇక్కడ. అందుకని వాడు అందించమని. అదే వాడు విడిగా చెప్పాడు. దాన్ని మనం తీసుకొచ్చి ఇప్పుడు మన ఆధ్యాత్మికంలోకి అప్లై చేస్తే మనం గురువు కూర్చోబడిన స్థాయిలోంచి మనం ఎందుకు పడిపోతున్నాం అంటే ఈ రెండు వలన పడి. అవునా కాదా? అంతవరకు అర్థం ఉన్నాయి కదా. కాబట్టి మనందరం అందుకు ఇందులో ఆడమా అవి కాదు పాయింట్. ఇక్కడ మన కిందకి లాగుతున్నవి అవి. భూమి ఆకర్షణ శక్తి అంటే ఏం తీసుకోవాలి మనం? శరీర దృష్టి. ఇది భూమితో తయారైనటువంటి శరీరము అంటే భూమితో భూతము అంటారు. భూతాత్మ, పరమాత్మ. ఇందులో ఇది భూతాన్ని అంటే భూతత్వంతో ఏర్పడింది కాబట్టి మనకేంటి ఈ శరీరం మీద ఆకర్షణ ఎక్కువగా ఉంటుంది అందరికీ కూడా. ఈవెన్ జ్ఞానులు కూడా వెన్ యూ లీవ్ ద బాడీ ఒక విధమైనటువంటి కొంచెం ఒక ఝలక్ వస్తుంది వాళ్ళకు కూడా. ఈ శరీరాన్ని వదిలేటప్పుడు అంటే ఇది ఎన్నో సంవత్సరాలు ఇందులో ఉండి దీని మీద ఒక విధమైనటువంటి అనురాగం ఏర్పడుతుంది. సో అది మామూలు జ్ఞానులకి కూడా కొంత అట్లా ఉన్నప్పుడు మామూలు వ్యక్తులకు అది నిరంతరము ఉంటుంది.
ఈ శరీర ఆకర్షణ శక్తి, భూమి ఆకర్షణ శక్తి అనగానే మనం ఇంకేదేదో ఎక్కువగా ఊహించుకోకండి. మనుషులుగా ఉన్నవాళ్ళు శరీరం మీద ఆకర్షణే భూమి ఈ శరీరం మీద ఆసక్తి ఎక్కువ. అంతే. ఆ శరీర ఆసక్తిని తప్పించి, ఎప్పుడైతే శరీర ఆసక్తిని నీకు తప్పిస్తామో ఏమవుతుంది, యు బికమ్ లైట్, అదర్వైజ్ యువర్ వెయిట్. అవునా? లైట్గా మారుతావా, వెయిట్గా ఉంటావా? ఈ రెండే నీకు కావాల్సింది. ఆత్మ ఈజ్ నథింగ్ బట్ లైట్ అంటున్నారు. అంతే. సుప్రీం లైట్. సో నువ్వు సుప్రీంగా లైట్గా ఉండాలి అంటే వెయిట్లెస్గా మారాలి. వెయిట్లెస్గా మారాలంటే ఇందాక ఎవరో చెప్పారు త్యాగము చేయాలని అంటున్నారు. త్యాగము అంటే అక్కడ అందరూ భయపడేదంటే అమ్మో సమయాన్ని అడుగుతారా, లేదంటే సంపదని కోరుకుంటున్నారా, ఇది కాదు. వాటి యందు అపేక్ష వదలమని అంటున్నారు. డోంట్ బి టూ మచ్ అటాచ్డ్. అన్నమాచార్య ఏం చెప్పాడు? తపముగా ఫలవారి త్యాగం చేయండి. ఇక్కడ మళ్ళీ ఇంకో అది ఎక్కడ తెచ్చుకోండి. ఫల త్యాగము అనేది కూడా చాలా తప్పు చేస్తున్నారు. ఇప్పటి వరకు విషయం ఇవన్నీ ఇప్పుడు ఆత్మ ఒకటే ఉందా లేదా ఆ విషయం మీకు రూఢిగా వచ్చిందా? ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్తాను, ఆత్మ ఒకటిగా ఉన్నదనేటానికి. ఇంకో చెప్పాలంటే ఇప్పుడు మనం పరమాత్మ కృష్ణ మానవ గురించి తెలుసు కదా, ఆయన కూడా శరీరాన్ని త్యజించాడు కదా, కానీ ఆయన యొక్క ఆత్మ ఇప్పటికీ సజీవంగా పూరి ఉంది. కాబట్టి ఆత్మ ఎప్పుడు మరణం లేకుండా ఉంది అని చెప్పడం నేను ఎదురు నాకు అర్థమైంది. కాబట్టి భగవద్గీతలో మనకు చెప్పబడుతున్నటువంటి విషయాలు ఏవైతున్నాయో అవన్నీ కూడా ఖచ్చితంగా కరెక్ట్, అనుమానం లేదు. కేవలం మనం యొక్క అవగాహన రాహిత్యం వల్ల దాన్ని తెలుసుకోలేకపోతాం. అది తెలియజెప్పడానికి ప్రయత్నం చేసిన గురువు కూడా పూర్తిగా తెలియపోతాడు. ఎందుకంటే మనం ఎప్పుడు ఆ స్థాయిలో ఆత్మస్థాయిలో కూతురు పట్టెలోకి ఉంటున్నాడు. పైన కూతురంటే వద్దు కిందకి వెళ్తున్నాం మనం. అందువలన ఇది జరుగుతాం. కాబట్టి నాకు తెలిసినంత ఇది ఈ విషయం అందరికీ తెలియాలి. ఎందుకంటే ఈ వివిధ భావాలతో మనుషులు వస్తున్నారు. భగవంతుడు ఉన్నాడా, ఆత్మ ఉంది లేదా, అది ఏం మాట్లాడే వాళ్ళు చాలామంది ఉన్నారు. అటువంటి అనుమానాలు పెట్టవలసిన అవసరం లేదని ప్రార్థన చేస్తూ నేను ఈ విషయం చెప్పడం జరుగుతాను. మీకు లాజికల్గా మీ అందరికీ అప్పులే ఆయనలే కాదు, మీకు అర్థమైతే అందరికి కూడా అర్థమవుతుంది. లేదు పలా విషయంగా వివేచన అని అంటే వివిధం అంటే చెప్పండి. ఇప్పుడు అన్ని బుక్కులలో మా మాటలకు వచ్చిన దానిలో శక్తి నియమం మీదే ఉంటుంది. శక్తి సృష్టించలేము, నాశనం చేయలేము, రూపాంతరం చెందుతాయి, ఆ రూపాలు మారుతూ ఉంటాయి కాలక్రమేణా అని. ఆత్మ మీద కానీ ఇట్లా ఎక్కడ ఉండదు కదా ఒక సూత్రం లాగా. అంటే శక్తి ఆత్మలా మనం అనుకోవచ్చు అనుకున్నాను. ఆత్మ నుంచి ఉద్భవించిందే శక్తి. సూర్యుడికి కిరణము వేరు, సూర్యుడు వేరు అంటావా? రెండు ఒకటే అంటావా? సూర్యకిరణాలు సూర్యుడి నుంచి వెదజల్లేటి, అది సూర్యుడే అనాలి. నీకు కనబడుతుంది కనుక కిరణం అంటాను. నేను డైరెక్ట్గా సూర్యుడిని చూడగలిగితే ఉంది పద్ధతి. నేను అందరికీ చెప్పాను. నాకు కొంతమందికి ఎవరు చేస్తున్న నాకు తెలియదు. ఉదయం లేవగానే ఎర్రని బింబం గల సూర్యుడు నీకు కనబడినప్పుడు దాన్ని ప్రత్యేకంగా 10 నిమిషాలు చూడు. దానిలో అప్పుడు వేడి ఉండదు. అయితే అది ఏ విధంగా మారుతోందో చూడు. నీకు మాట్లాడుతున్నటువంటి విషయాలు నీలోనే 3 మారుతున్నాయి, 3 గుణాలు మారుతున్నాయి. ఇవన్నీ తిరగడం అంత ఎగ్జాంపుల్ అక్కడే ఉంది. ఆ మార్పుల బట్టి నువ్వు అర్థం చేసుకుంటావు విషయాన్ని. నీలో మారుతున్న మార్పులు బట్టి
నీలో ఉన్నటువంటి ఆలోచన పొద్దున్నే అంత వద్ద లేచి కూర్చోవాళ్ళు ఎవరు అనేక మంది అనేక రకాలుగా అర్థం టైం లేదు కదా, కుక్కర్ పెట్టుకోవాలి. సో అన్నీ మనకి ఆన్సర్స్, ఎలక్షన్స్ అన్నీ కూడా పరమాంతి ఇచ్చాడు. మనం వాటిని ఉపయోగించుకోలేదు, వాటి యొక్క అవకాశత తెలుసుకోవడం అంతే, అంతకని. కాబట్టి పెద్దవాళ్ళు చెప్పినటువంటి ఆత్మ ఒకటే విషయం నిర్భవాదాంతం ఉంది. కేవలం మన అవగాహన కోసం గాని ఆత్మశరీరం ఉన్నటువంటి గురువు కిందకు వచ్చి నిన్ను పైకి తీసుకెళ్ళి కూర్చోబెట్టి నీకు ఎలక్ట్రేట్ చేస్తాం. నువ్వు ఆ తీసుకున్న స్థితిని నిలబట్టుకోలేకపోతున్నామో తీసుకున్న అప్పు తీసిన దాంట్లో ఉండిపోతాం. అప్పు తీసుకుని శరీరం కదా ఉన్నా దాన్ని వదిలిపెట్టాను. అక్కడ వస్తుంది తేడా. ఐ థింక్ నాకు తెలుస్తుంది. శరీరం యొక్క స్ఫురణ కూడా అతనికి ఉండదు. నాకు కళ్ళున్నాయి, నాకు చెవులున్నాయి, నాకు ముక్కు ఉంది, నాకు నోరుంది అనే తెలివి చనిపోయిన శవానికి ఉండదు, గుర్తుపెట్టుకోండి. సో ఎప్పుడైతే ఆ లోపల ఒక ప్రకాశము తెలిపే తెలివి ఏదైతే లోపల ఉన్నప్పుడే ఆ తెలివి వల్ల ఫస్ట్ మన శరీరం మనకి ఇది నాది అనే ఒక భావన, నాకు కళ్ళున్నాయి, చెవులున్నాయి, ముక్కున్నాయి, నోరున్నాయి అనేటటువంటి ఒక స్థితి అక్కడే అనేకం అయిపోయింది. లోపల ఉన్నది జస్ట్ ఒక తెలివి మాత్రమే. సింపుల్ ప్యూర్ కాన్షియన్స్ అంటారు దాన్ని, కాన్షియన్స్ అంటారు. ఆ తెలివి ఉండటం వలన మనకి మన శరీరం అనేక అంగాలతో ఫస్ట్ అనేకంగా ఒకటే ఉన్నది కానీ అనేకంగా కనపడింది. శరీరమే అనేకంగా కనపడింది. అన్ని అవయవాలు మీరు నా కాలు, నా చెయ్యి అంటున్నారు కానీ నేను ఈ శరీరం అంటారు. దానిలోనే డిఫరెన్స్ తెలిసిపోతుంది. తర్వాత నీలో ఉన్నటువంటిది ఏదైతే ఉందో అది వాడిలో కూడా అదే ఉంది. దానివల్లే ఆపరేట్ చేస్తున్నాడు అతను కూడా, దానివల్లే. సో ఒకటే అది. అయితే ఇప్పుడు నీవు అది కళ్ళున్నాయి, కాళ్ళున్నాయి, చెవులున్నాయి అని మనం తెలుసుకున్న తర్వాత బయటికి చూస్తాం. బయటికి చూసేటప్పటికి అనేక రకాలుగా మనకి అనేకంగా కనపడుతున్నది. అది ఎప్పుడైతే మనం మరణించామో ఆ అనేకం ఏమైంది, ఏమైపోయింది? అదంతా మనకి లేకుండా పోయినాయి. అవి ఎక్కడే ఉన్నాయి, లేకుండా పోయింది. దెర్ ఈజ్ నో డ్యుయాలిటీ దేర్, లేదు కాబట్టి. సో నీకు అనేకంగా ప్రపంచం ఎప్పుడు కనపడుతున్నది? బతికి ఉన్నప్పుడు మాత్రమే. బతికి ఉన్నప్పుడు కూడా నువ్వు సుషుప్తిలో ఉన్నప్పుడు అనేకంగా లేదది. గాఢ నిద్రలో ఉన్నప్పుడు అనేకంగా లేదు. నిద్రపోతావే ఒక సర్టన్ ఫేజ్, కొంత సమయంలో మాత్రమే నువ్వు అనేకంగా కనపడుతున్నావు. ఆ తర్వాత మళ్ళీ ఏకమైపోతున్నావు. సో అది ఏకములో అనేకము, ఏకమే అనేకంగా కనపడుతోంది, అనేకమే ఏకమై ఉన్నది. సో నువ్వు ప్రజ్ఞలోకి వచ్చి, ప్రజ్ఞలోకి అంటే ఏంటి? తెలివిలో ఏమంటారు? జాగ్రత్తలో ఉన్నప్పుడు, జాగ్రత్తావస్థలో ఉన్నప్పుడు అనేకంగా మారుతుంది. అదే మన శరీరం మనకి కూడా తెలుస్తుంది. అదే గాఢ నిద్రలోకి, సుషుప్తి అవస్థలోకి వెళ్ళామనుకో అది ఏకమైపోతుంది. మన శరీరం కూడా తెలియదు. నీ శరీర స్ఫురణ కూడా నీకు తెలియదు. నేను ఇలా ఉన్నాను, అక్కడ నాకు ఇట్లా నీ యొక్క ముఖం కూడా నీకు తెలియదు. అక్కడ ఏకంగా ఉన్నాం. సో జాగ్రత్త అవస్థకు వచ్చేటప్పుడు అంటే ఈ 3 అవస్థలలో ఏకమే ఒకసారి అనేకంగా మారుతుంది, అనేకమే ఏకంగా మారుతుంది కదా. సో అందుకే ఏకత్వంలో భిన్నత్వం ఉంది, భిన్నత్వంలో ఏకత్వం ఉంది అని మన వాళ్ళు కంక్లూడ్ చేశారు. అంటే వెన్ యు ఆర్ అలైవ్, దట్టు జాగ్రత్త అవస్థలో ఉన్నప్పుడు మాత్రమే ప్రపంచం ఉన్నది, లేనప్పుడు సుషుప్తి యాక్చువల్గా
దాన్నే సమాధి అవస్థ అంటారు. సమాధి అవస్థ అంటే తురియం, నీ శరీర స్పృహను కోల్పోయినప్పుడు ధ్యానములో యోగములో ఉన్నది ఒక్కటే. అది ఏంటి? ఒక స్ఫురణ మాత్రమే. స్ఫురణ అంటే ఏంటి? సంథింగ్, ఒక ఉన్నాను నేను మాట్లాడినప్పుడు అది ఒకటే ఉందని చెప్పనే అదే ఇక్కడ అప్లై. అలాగే ఆ స్థితిలోకి వెళితే వస్తూ ఉంటావు. అప్పుడప్పుడు ఎలా యోగంలోకి వెళ్ళినప్పుడు కొంతసేపు అయిన తర్వాత బయటవన్నీ వినకూడదు. ఇప్పుడు చూడండి, ఫస్ట్ యోగం స్టార్ట్ చేసాం, గురు బ్రహ్మ గురు విష్ణు ఇదంతా చెప్పిన తర్వాత శరీర స్థాయి నుంచి వి స్టార్ట్ ఫైటింగ్ విత్ ద మైండ్. మానసిక స్థాయికి వెళ్తాం. మానసిక స్థాయి నుంచి కొంచెం కొంచెం లోపల ఫైట్ చేస్తూ చేస్తూ మెల్లగా ఆ మనసుని గట్టిగా నిలబెట్టడానికి, పాయింట్ దగ్గర నిలబెట్టడానికి ప్రయత్నం చేస్తాం. మానసిక స్థాయి నుంచి ఏమవుతుంది? అక్కడి నుంచి ఒక బుద్ధి స్థాయికి వెళతావు. బుద్ధి అంటే అనవసరంగా అది ఆలోచిస్తున్నావు, నౌ డోంట్, దాని గురించి ఆలోచించడానికి, అది ఇప్పుడు నువ్వు చేయాల్సిన పని గురుగారు వేరే చెప్పారు, అక్కడ చూడాల్సింది, అక్కడ ఏం జరుగుతుందో చూడమంటున్నారు. మళ్ళీ అలా మెల్లగా దాన్ని తీసుకొచ్చి చివరికి ఇదంతా మర్చిపోయి అందులో పడిపోతాం. అదే ఏకత్వం, అందరిలో ఉన్నది అదే. ఆ స్థాయికి వచ్చేటప్పటికి అందరూ ఒకటే. అక్కడ బాలకృష్ణ లేడు, అచ్యుతుడు లేడు, భరతుడు లేడు, లేకపోతే లలితమ్మ లేదు, కృష్ణమ్మ లేదు, ఎవడు లేడు. ఆ స్థాయిలో ఉన్నప్పుడు అందరికీ ఆ లోపల ఆ ప్రొజెక్షన్ మీదే నీకు లోపల నేను ఇలా అనాలి, అలా అనకూడదు, ఇట్లా అనాలి, ఇక్కడికే వెళ్ళిపోతాం. వెన్ యు ఆర్ ఎట్ దట్ పాయింట్ దెర్ ఇస్ నో అనేకత్వం లేని లేదు, ఏకత్వమే ఉన్నది, అందరికీ ఒకటే ఉంటుంది. సో జ్ఞానులు ఏం చెప్పారంటే, అది ఆత్మ అనేది సింపుల్ ప్యూర్ కాన్షియన్స్. మనం ఆ సింపుల్ ప్యూర్గా ఉన్నదాన్ని కల్మషంగా మారుస్తాం. ఎలా మారుస్తాము? నేను నాది అనే ఆలోచనలతోటి దాన్ని కల్మషంగా మారుస్తాం. అంటే బాలకృష్ణకి మాత్రమే ఒక ఆత్మ, భరత్కి మాత్రమే ఒక ఆత్మ, అచ్యుతుడికి మాత్రమే ఒక ఆత్మ కనపడుతుంది. నేనే ఇప్పుడు బాలకృష్ణవి ఆ పైన బాలకృష్ణ భార్య భావాలు, పిల్లల భావాలు, లాయర్ భావాలు ఇవన్నీ తీసేస్తే అందరిది కామనే. నువ్వు ఏ ఆధారంతో ఉన్నావో వాళ్ళు కూడా అదే ఆధారంతో ఉన్నారు. ఆ ఆధారాన్ని మనము మాడిఫై చేసుకుంటున్నాం మన కన్వీనియన్స్ కోసం. లోపలున్న ఇదే ప్రకాశము, ఆ ప్రకాశము ఇప్పుడు మనమందరము అనుభవిస్తున్నాం. ఉంటుంది ఒకటే ప్రకాశం, కానీ అందరం అనుభవిస్తున్నాం ఆ వెలుగుని. సో లోపలున్న ఆ వెలుగు ఏదైతే ఉందో అది ఒకటే, అందరికీ ఒకటే, అందరి యందు అదే ఉంది. కానీ దాన్ని అనుభవించే పద్ధతిలో ఒక్కొక్క రకంగా అనుభవిస్తున్నది, దాన్ని చీమ ఒక రకంగా అనుభవిస్తున్నది, దోమ ఒక రకంగా, మనిషి ఒక రకంగా అనుభవిస్తున్నాడు. ఇలా ఉండేటప్పటికి ఏంటంటే ఇంతవరకే మన యొక్క లిమిటేషన్ పెట్టుకుంటున్నాం. వెన్ ఇట్ ఈజ్ అన్లిమిటెడ్ అంటే బాడీ యొక్క స్థాయిని దాటి నువ్వు మానసిక స్థాయిని దాటి. చూడండి ఒక విషయం, సూర్యుడు పొద్దున్నే ప్రకాశిస్తున్నాడు, ఒక చిన్న అగ్నిగోళంలాగా కనపడతాడు. మధ్యాహ్నం అయ్యేటప్పటికి ప్రపంచం మొత్తం విస్తరిస్తాడు. మళ్ళీ ఈవినింగ్ అయ్యేటప్పటికి ఏం చేస్తాడు? మొత్తం విత్డ్రా అయిపోతాయి. అన్ని కిరణాలు ఎక్కడ పోతున్నాయి? మళ్ళీ అందులోకి వెళ్ళిపోతాయి. అలాగే మనం కూడా తెల్లారి వ్యాపారం మొదలు పెడతాం. పొద్దున్నే లేవంగానే మన వ్యాపారం మనది, అంటే కనకయ్య గారిది కనకయ్య వ్యాపారం, నా వ్యాపారం నాది, మీ వ్యాపారం ఎవరిది వాళ్ళది. అంటే లోపల సూర్యుడు పొద్దున్నే ఉదయిస్తాడు. ఉదయించగానే జాగ్రత్త అవస్థలోకి వచ్చేస్తాం. జాగ్రత్త అవస్థలోకి రాగానే ఎవడి వ్యాపారాలు వాళ్ళు చేసుకుంటాం. ఎవడి వ్యాపారాలు చేసుకుని మధ్యాహ్నానికి వచ్చేటప్పటికి అంటే మామూలుగా మన స్థాయి మొత్తం ప్రపంచం అంతా అక్కడేం పోయిందో ఆందోళన, ఇక్కడేమైందో, ఈ కేసు పోయిందో, ఆ కేసుకి ఎంత డబ్బులు తీసుకోవాలో, ఇట్లా ఎవడికి వాడు, ఎవడి వ్యాపారంలో వాడు. అచ్యుత ఏం చేస్తే వాడు దాంట్లో సాఫ్ట్వేర్ వాడు దానికి అదేంటి రాస్తారు కదా మనకి ప్రోగ్రామింగ్, ఇన్స్టాగ్రామ్లో వాడు అట్లా, ఫేస్బుక్లో ఇది మాట్లాడింది, దీనికి ఏం జవాబు, ఇట్లా రకరకాలుగా నడుస్తాయి. ఒక్కొక్కడ చంద్రయ్యకి అయితే ఆవు ఇట అది ఈనటానికి రెడీగా వాడికే, వాడి గోల వాడికే ఉంటుంది, ఎవడి గోల వాడికి ఉంటుంది. బట్ ఆ గోలలన్నిటికీ ఆధారం ఒకటే. అది అనేక గోలలుగా మారుతున్నది, అనేక గొడవలుగా మారుతున్నది, అనేకంగా మారుతున్నది, అనేక రూపాలు తీసుకుంటున్నది. మళ్ళా అదే మన
నేను ప్రతి సినిమాని ప్రతి పాటని ఈ ఆధ్యాత్మిక దాంట్లో అదేంటి ఒక సినిమా వస్తుంది ఊ అంటావా మా ఊ అని అది ఒక డాన్స్ అది. అందులో దీపం ఆర్పి చూస్తే అందరిది వంకర బుద్ధి అని ఒక పాట అదేదో ఈ లిరిక్ ఏదో సంథింగ్ ఒకటి వస్తుంది. అంటే వన్స్ యు ఆర్ దీపం ఆర్పటం అంటే ఏంటి, గాఢమే మనలో దీపం ఫుల్ చిన్నగా వెలుగుతూ అయిపోయింది, ఇంకా గాఢ నిద్రలోకి వెళ్ళిపోయామంటే మనకు కూడా లోపల చీకటిలాగా మెల్లమెల్లగా విత్డ్రా అవర్ సెల్ఫ్స్ ఉంటుంది. అయ్యేటప్పటికి అందరూ ఒకటే. అక్కడ అచ్యుతును బాలకృష్ణను కొట్టుకోవడానికి అక్కడ ఏమీ లేదు, అందరూ ఒకటిగానే పడి శవాలలాగా పడి నిద్రపోతారు. సో వన్స్ నీకు లైట్ ఆఫ్ అయిపోతే అందరి బుద్ధి ఒకటే అని ఆ పాట లాంటి ఏదో అక్కడేదో అట్లాంటి లిరిక్ వస్తుంది. ఒకటి అందరి బుద్ధి వంకర బుద్ధి ఏదో వస్తుంది. అది వంకర బుద్ధి. ఇది అంటే వంకర బుద్ధి అంటే ఏంటి, అప్పటిదాకా ఉన్న వంకర బుద్ధి ఏది, మనకి శరీరం నేనే అనేటువంటి వంకర బుద్ధి పోయి అందరూ అసలు వంకర లేదు సీదా లేదు అన్నీ పోయి అంతా ఒకటే కామన్గా మారుతుంది, ఏకంగా మారుతుంది, ఒకటిగా మారుతుంది. నువ్వు మామూలుగా ప్రపంచంలో ఉంటూనే తెల్లారులేస్తే అనేకంగా మారుతావు, రాత్రి అయితే ఏకంగా అయిపోతావు. తెల్లారులేస్తే అనేకంగా మారుతున్నావు, నీ పిల్లల ఎందు దృష్టి, పెళ్ళాం భార్య ఎందు దృష్టి, మనకి భర్తల ఎందు దృష్టి, ప్రపంచం ఎందు దృష్టి, వ్యాపారాలు ప్రాపర్టీలు ఇలా అనేకంగా వెళ్ళిపోతాం. రాత్రి అయ్యేటప్పటికి ఏకమే. ఎలా సూర్యుడు తన యొక్క కిరణాలన్నీ విత్డ్రా చేసుకుని ఒకటిగా మారుతున్నాడో మళ్ళీ ఉదయించగానే మళ్ళీ అనేకంగా మారుతున్నాడు. అనేక లక్షల కోట్ల కిరణాలు ఆయన లోపల నుంచి వస్తుంది, మనలోంచి కూడా అలాగే వస్తుంది. ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ ఇవ్వాలి కానీ నాట్ నౌ, అంటే మీకు అది కొంచెం టైం పడుతుంది అర్థం చేసుకోవటానికి. ఓకే అదే ఎస్ ఆత్మ, ఆ సింపుల్ ప్యూర్ కాన్షియన్స్ శరీరం. ఇప్పుడు నౌ ఇట్ ఈస్ అట్లా అదే ఎక్స్టెన్షన్ మెల్ల. అయితే దీని మీద ఎప్పుడు మనం ఆలోచిస్తూ ఉంటే ఏమవుతుందంటే మెల్లమెల్లగా క్లియర్ అవుతుంది మనకి. ఇక్కడ విన్నాం చలో పొద్దున లేచి మళ్ళా నీవు అది ఉంటారు అట్లా అయ్యామనుకో. ఎప్పుడు దాని మీద దృష్టి కొద్దిగా పెడుతూ ఒక సమయాన్ని కొద్దిగా దాన్ని నీకు కేంద్రీకరిస్తూ రావాలి.